భీమ్ జైన్ సాన్. ఈరోజు మేము చీరాలలోని కారంచేడు ప్రాంతంలో పునరావాస కేంద్రంగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి వచ్చాము. ఇక్కడ భగత్ సింగ్ నేతాజీ భగత్ సింగ్ అన్న వాళ్ళ ఇంటికి మరియు సులోచనక ఈ దంపతుల ఇంటికి జీజీఎస్ జ్ఞాన గృహ సందర్శనలో భాగంగా ఇది మా 15వ ఇల్లు ఈరోజు సందర్శించడం జరిగింది. ఇక్కడికి రాగానే అన్న ఉద్యమాల చరిత్ర, అక్క త్యాగాలు, వీళ్ళ ఇంటి వాతావరణం అంతా కూడా ఒక ఉద్యమ కేంద్రంగా ఉంది. వీళ్ళ అనుభవాలు తీసుకున్నాము. కారంచేడులో స్వయంగా వీళ్ళు ఎన్ని బాధలకు వచ్చి ప్రభుత్వాన్ని కూడా ప్రభుత్వంతో పోట్లాడి ఉద్యమం చేసి వీళ్ళ హక్కులను సాధించుకోవడంలో వీళ్ళ పాత్ర ఏంటో మేము స్వయంగా తెలుసుకున్నాము. అంతేకాకుండా ఒక ఉద్యమం చేయాలంటే ఎలా పోరాడాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా సమీకరించాలి, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మేము తెలుసుకోవడం జరిగింది. దాంట్లో అక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది. అంతేకాకుండా అన్న ఒక 40 సంవత్సరాల నుంచి వీళ్ళ ఉద్యమంలోనే ఉంటూ జాబ్ కూడా చేయకుండా ఉద్యమాల వైపు ఉంటూ సమాజ శ్రేయస్సు కొరకు ఇలాంటి వ్యక్తులు ఉంటారు అనేసి మనకు నిదర్శనంగా నిలిచారు. ఈ ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. అంతేకాకుండా పిల్లల్ని కూడా మంచి ప్రయోజకుల్ని చేస్తూనే వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తూ ఉన్నారు. సమాజంలో ఎటువంటివి జరిగినా సరే ముందుండే వ్యక్తులు వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఇక్కడ కారంచేడు సంఘటనలో వీళ్ళ వీళ్ళ చరిత్రని ఒక డాక్యుమెంట్ తీయాల్సిందిగా కోరుకుంటున్నాం. అక్క, అన్న, మిమ్మల్ని చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి కలిసినప్పుడు ఇంకా కూలంకషంగా మాట్లాడుకుంటాం. ఈరోజు మేము జ్ఞానగృహ సందర్శనలో భాగంగా మీ ఇంటికి మా ఫ్యామిలీతో వచ్చాము. మీకు ఈ చిన్న ఫోటో జ్ఞాపికని అందజేస్తున్నాము. తీసుకు థ్యాంక్ యూ అన్న. కాక ఇప్పుడు భగత్ సింగ్ బాబు అన్న వాళ్ళ ఇంటికి మేము రావడం పైన తన అభిప్రాయము, సలహాలు, సూచనలు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఇట్లా పట్టుకుంటా. జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. జై ఇన్సాన్. ప్రపంచవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన భారత రాజ్యాంగాన్ని మనసా వాచా కర్మ అనుసరించాలని, ఆచరించాలని మనమంతా చేస్తున్న కృషిలో భాగంగా మూఢనమ్మకాల నిర్మూలన సమితి లేదా సంఘం ఎంఎన్ఎస్ పేరుతోటి మా నరేష్, మా సుజాత కుటుంబము, అలాగే స్నేహితులతో కలిసి ఈ ఉద్యమ పర్యటనలో భాగంగా చీరాల ఈరోజు విజయనగర కాలనీగా మనందరికీ తెలిసిన కారంచేడు బాధితుల పూర్తి పునరావాస కేంద్రం వీళ్ళు రావటం, అంతేకాకుండా చీరాల పట్టణంలో అనేక మంది మిత్రుల్ని, అనేక ప్రాంతాలని, మరి ఈ ప్రాంతంలో దేశవ్యాప్తంగా ప్రముఖంగా గుర్తించిన పర్యాటక ప్రాంతంగా ఉన్న వాడరేవు, రామాపురం, కటారిపాలెం, పొట్టుసుబ్బయ్యపాలెం, అదే సందర్భంగా అటు నుంచి వచ్చిన లక్ష్మీపురం కాలనీ దర్శించిన తర్వాత మళ్ళీ రుధిరక్షేత్రం విజయనగర కాలనీ మృతవీరుల సందర్శనార్థం వచ్చి ఆ క్షేత్రాన్ని దర్శించిన తర్వాత దేశంలో
మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఏర్పడిన సామాజిక పరిస్థితులు, ఉద్యమాల పట్ల సాధించిన హక్కులు బాధ్యతలుగా మారకపోవడంతో తలెత్తిన ఒక విచారకరమైన అంశాన్ని మేము రాత్రి నిన్నంతా కూడా చర్చించిన తర్వాత దీనికి ప్రత్యామ్నాయ పరిస్థితులు, ఈ ప్రత్యామ్నాయ పరిస్థితుల నుంచి ఆలోచనలు మారుతున్న ధోరణిని సరికొత్త ఉద్యమ నిర్మాణానికి ఒక పునాది, ఆ పునాదిని ప్రణాళికగా మలిచి దాన్ని మళ్ళీ దేశవ్యాప్త ఉద్యమాలకి నిర్మాణ రూపాలు అందించేందుకు ఆలోచనలు చేయటం జరిగింది. మరి ముఖ్యంగా 80, 90 దశకాల తర్వాత భారతదేశంలోనూ మరి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ తలెత్తిన పరిస్థితులు చాలా ఆందోళనకరంగా, బాధ్యత రాహిత్యంగా, కేవలం ఇక్కడ రాజ్యాంగాన్ని అమలు కోరుతున్న సామాజిక కార్యకర్తల సంఖ్య కుదించుకుపోవటం, చనిపోయిన తర్వాత జీవితకాలం తర్వాత వచ్చే సౌఖ్యాల కోసం, సుఖాల కోసం ఈ వెంపర్లాట పెరిగిన దశలో దీనికి ప్రత్యామ్నాయ పరిస్థితులు విద్యార్థి దశ నుంచి, యువకుల నుంచి, మహిళల నుంచి, సామాజిక ఉద్యమ రంగంలో పనిచేస్తున్న వాళ్ళు ఏ స్థితి నుంచి గతికి మార్చాలి, దాని కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉండాలి, ఎలా ఉంటే ఆయా క్షేత్రాల్లో పనిచేస్తున్న వాళ్ళు దీనికి కనెక్షన్ ఎలా ఏర్పడుతుందనే దాని మీద ఆలోచనలు విస్తృతంగా చేయటం జరిగింది. అందులో భాగంగా చీరాల్లో అత్యంత ప్రాముఖ్యత పొందిన ఈ ప్రాంతంలో దేశవ్యాప్తంగా అనేక మందిని ఇక్కడికి రప్పించి ఒక భారీ సదస్సు, సమ్మేళనం, ఆలోచన వేదిక నిర్మాణానికి మనమంతా ప్రయత్నం చేయాలనే ఒక సుదీర్ఘమైన భావాలను పంచుకోవటం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు నా మాట వింటున్న మీరంతా కూడా హక్కులు సాధించి పెట్టిన ఉద్యమకారులారా, బాధ్యతలు సమాజానికి నేర్పించేందుకు మరో కొత్త దారులు వెతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దాన్ని అందుకోండి, ఆలోచనలు అందించండి. మీరు అందించిన మనం పంచుకునే ఆలోచనల్ని మిగిలిన సమాజానికి విద్యార్థి దశ నుంచి మరి ముఖ్యంగా చిన్న స్థాయి పిల్లలకి, యువకులకి, స్త్రీలకి, ఉద్యమకారులకి, ఈ రంగంలో ఈ క్షేత్రంలో పనిచేస్తున్న అందరికీ కూడా వర్తింపజేస్తామని, దాన్ని మరింత పదునుదేరేందుకు, మరింత బలోపేతం చేసేందుకు మీ ఆలోచనలు అందించమని ఈ వేదిక మించి మీ అందరికీ విన్నవిస్తున్నాను. జై భీమ్, జై భారత్. జై భీమ్. ఇప్పుడు దాదాపు 24 గంటలకు పైగా మా పిల్లలతో అక్క గడిపింది. అక్క మన యూట్యూబ్ ఛానల్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటుంది, మనల్ని ఎంతో ఇష్టపడుతుంది. సో అక్క వాళ్ళ ఇంటికి రావటము, అక్క మా పిల్లలకి నాటి ఉద్యమ చరిత్రని స్ఫూర్తిదాయకంగా వివరించడము, మా పిల్లలు ఎంతగానో స్ఫూర్తి పొందడం జరిగింది. సో ఇప్పుడు మా సిరివల్లి, మా కూతురు, పెద్దమ్మ ముచ్చట్లు ఈ ఇంటికి రావడము, ఇక్కడ చూడడం, తను ఎలా ఇన్స్పైర్ అయ్యిందో తన మాటల్లో తెలుసుకుందాం. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్. మేము మొన్న రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. రాత్రి రాగానే పెద్దమ్మ, పెదనాన్న మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. రాగానే మేము కొంచెం రావడం లేట్ అవుతుందని చెప్పడంతో పెద్దమ్మ అంత తొందరగా వంట వండలేదు. మేము వచ్చాక తొందరగా పప్పు వేసి సొరకాయ కట్ చేస్తే పొయ్యి మీద వేసేసింది. వంట వండాక తిన్న తర్వాత ఆ రోజు కబుర్లు చెప్పుకోవడానికి టైం లేదు, ఎందుకంటే పొద్దున్నే 4ంటికి బీచ్కి వెళ్ళాలని అనుకున్నాం కాబట్టి తొందరగా పడుకొని లేచి బీచ్కి వెళ్ళాం. మళ్ళీ వస్తామని ఇక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాం. బీచ్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం 7ంటికి ఇక్కడికి వచ్చాం. మళ్ళీ అప్పుడు ఇక పెద్దనాన్న, పెద్దమ్మ వాళ్ళ ఈ కారం చేడు చరిత్రను
చెప్పడం మొదలుపెట్టారు. ఫస్ట్ పెద్దనాన్న ఈ కారం చేడు సంఘటన తర్వాత జరిగిన ఈ సమాజంలో ప్రభావాల గురించి వివరించారు. ఆ తర్వాత పెద్దమ్మ కారం చేడు చరిత్ర, పోరాటాలన్నీ ఎలా జరిగాయి, ఎందరు మరణించారు, మొత్తం కళ్ళకు కట్టినట్టుగా మాకు వివరించింది. నిన్న ఆ చరిత్ర అంతా విన్న తర్వాత పెద్దమ్మ పెదనాన్న అంటే మామూలుగానే కావచ్చు అని అనుకున్నాం. కానీ ఇంత పెద్ద పోరాట వీరులని అనుకోలే. వాళ్ళ చరిత్రను తెలుసుకున్నాక మేము కూడా స్ఫూర్తి చెందాం. అలాగే వాళ్ళలానే ఈ సమాజం కోసం పోరాడాలని కోరుకుంటున్నాం. సో మా స్పెషలిస్ట్ విక్కీ ఏం అభిప్రాయంతో ఉన్నాడు, మా విక్కీ ఏ అనుభూతి పొందాడు ఈ కారం చేడు, ఈ చీరాలతో తనకు ఏర్పడిన బంధాన్ని, భవిష్యత్ కార్యాచరణని ప్రకటించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా పేరు జ్ఞానోదయ్. మమ్మీ డాడీ మమ్మల్ని ఏదో టూర్కి తీసుకెళ్తా అని ఇక్కడికి తీసుకొచ్చారు. చీరాల బీచ్ అంటే అందరికీ ఇష్టం కాబట్టి మేము ఇక్కడికి రావడం జరిగింది. 300 కిలోమీటర్స్ వచ్చాక బీచ్ చూస్తే ఉత్తగానే వేస్ట్ అనిపించింది. కానీ ఆ మధ్యలో జీజీఎస్ చేస్తూ ఇంతమంది వీరుల గురించి తెలుసుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చాక పెద్దమ్మ ఆ రోజు నైట్ లేట్ అయ్యేసరికి తెలియదు అసలు. పెద్దమ్మ ఆఫీస్కి వెళ్ళారంట. వచ్చిన వెంటనే మా కోసం డిన్నర్ ప్రిపేర్ చేశారు. మేము తినేసి ఆ రోజు పొద్దున్నే బీచ్కి వెళ్ళాలి కాబట్టి 4కి సన్ రైజ్ చూద్దామని పొద్దున్నే లేవడానికి కోసం మేము ఆ రోజు నైట్ తినేసి పడుకున్నాము. బీచ్కి వెళ్ళొచ్చాక మళ్ళీ అక్కడ ఉన్న కొంతమంది పెద్దనాన్నలు వారు పెద్ద పొజిషన్లో ఉన్నారు. వారి ఇంటికి వెళ్ళి గృహ సందర్శన చేసి వాళ్ళ ఊరికి వెళ్ళి, వాళ్ళ సొంత ఊరికి వెళ్ళి చూసి అంతా గమనించాక మళ్ళీ ఆ రాత్రి ఇక్కడికి రావడం జరిగింది. కారంచేడు అమరవీరులకు జోహార్లు తెలిపి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడ పెద్దమ్మ వాళ్ళు మమ్మల్ని మళ్ళీ రిసీవ్ చేసుకొని ఆ చరిత్ర గురించి చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి ఇలా నివాళులు అర్పించాము అని చెప్పడంతో దాని చరిత్ర ఏంటో మాకు తెలియదు. పెద్దనాన్న చెప్పండి అంటే దాని చరిత్రను మాకు చాలా బాగా వివరించారు. చరిత్ర పోరాటం ఎంత బాధాకరంగా, వారు ఎంత కష్టపడి పోరాటం చేసి హక్కులను తీసుకొచ్చారో వివరించారు. అవన్నిటినీ విన్నాక చాలా బాధ వేసింది. అయినా వారి రక్తం, వారి శ్రమ వృధా కాదు అని ఆ నైట్ అనుకున్నాము. పడుకొని పొద్దున్నే ఇప్పుడు వెళ్ళిపోతున్నాం కాబట్టి జీజీఎస్ని పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినందుకు ఒక గుర్తుగా ఉంచాలని చెప్పి ఈ వీడియో తీయడం జరిగింది. చాలా బాగా అనిపించింది పెద్దనాన్న వాళ్ళ ఇంటికి రావడం. జై భీమ్ జై ఇన్సాన్. భవిష్యత్తులో నీ పాత్ర? భవిష్యత్తులో నేను కూడా వీరంతా కాకపోయినా ఏదో దేనికోసమైనా పోరాటం చేసి సాధించాలని అనుకుంటున్నాను. అంతే. జై భీమ్ జై ఇన్సాన్. ఇప్పుడు పెద్దమ్మ మాట్లాడాలని. పెద్దమ్మ మాకు నైట్ వివరించారు కదా, దాంట్లో కొంచెమైనా ఇప్పుడు అందరి కోసం చెప్పాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఆ విషయాలు వద్దు, ఇంకా టైం ఎక్కువ అయిపోద్ది. పెద్దమ్మ వాళ్ళ ఇంటికి రావడం ఎలా అనిపించిందో పెద్దమ్మ ఇప్పుడు వివరించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ జై భీమ్. చిన్నపిల్లలు ఎంత చక్కగా ఈ చరిత్ర గురించి చెప్తుంటే నాకు ఇప్పుడు కూడా మైక్ పట్టుకోవాలంటే భయం. కానీ చిన్నోడని చూసిన తర్వాత అసలు నాకు చాలా ఆనందం వేస్తుంది. పిల్లలు ఈ వయసు నుంచే నాగేష్ అమ్మాయి ఇద్దరిని అన్ని విషయాలు అందరి దగ్గరికి తీసుకెళ్ళి అన్ని కుటుంబాల వ్యవస్థను చూపిస్తూ చరిత్రలో మనం ఎట్లా ముందుకెళ్ళాలి, నేను చేస్తున్న ఉద్యమానికి మీరు వారసులుగా ఎట్లా ఉండాలి అని పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పిస్తున్నారు. ఆ బాట వేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. చరిత్ర అప్పుడు చేసిన ఉద్యమకారులందరూ వాళ్ళ పిల్లల్ని ఉద్యమంలో తీసుకొచ్చి ఇట్లాగే చేసినట్టు ఇంకా
ఆ ఉద్యమం చాలా ఇంకా ఇప్పుడు కూడా నడుస్తూ ఉండేది. కారంచేడు సంఘటన మీ అందరికీ తెలిసిందే. ఆ సంఘటనలో చాలామంది మా కోసం పోరాడి వాళ్ళ వ్యక్తిగత జీవితాలు పాడైపోయి వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇప్పటికి కూడా చాలా బాధపడుతున్నారు. చదువులు కోల్పోయారు, కుటుంబాలు కోల్పోయిన మా కోసం పోరాటం చేశారు. వాళ్ళందరికీ జేబీఎంలు తెలియజేస్తూ మా కోసం ఇక్కడ ఈ సంఘటనని చూపిస్తాను నన్ను పిల్లల్ని తీసుకొని వచ్చిన నగేష్ గారికి మా కుటుంబంలో నేను ఏదో నాకు చేతనైంది చేసి పెట్టాను కాబట్టి దాని గురించి చాలా ఎక్కువ చెప్తున్నారు వీళ్ళు. మాకెప్పుడు ఇట్లా రావటం, నాకు ఈ 40 సంవత్సరాల్లో ఎవరో ఒకరు రావటం, ఉన్నంతలో చేసి పెడతాం అలవాటు. నేనేం ఎక్కువేం చేయలేదు. ఎప్పుడు ఇట్లా రావాలని మమ్మల్ని సందర్శించి పలకరించి వెళ్తాం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందు ముందు కూడా వచ్చి ఇంకా ఇప్పుడు నగేష్ అయితే ఏదైతే ఉద్యమం ప్రారంభించి మూఢనమ్మకాల మీద చేస్తున్నాడో అది ఇంకా విస్తరింపజేసి ఇంకా సమాజంలో మార్పులు ఎక్కువ. ఇప్పుడు మత వ్యవస్థ మీద ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా మైకులు పెట్టి అన్నీ నడపటం. దాన్ని నిర్మూలించడం గురించి ఆయన పోరాడుతాం. ఆ పోరాటానికి మనం అందరం ముందుకి ఉండాలని, దానిలో నేను భాగంగా ఉంటానని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క. జై భీమ్. మిత్రులారా, మా పిల్లలకి చాలా సందర్భాలల్లో నేను ప్రయాణిస్తూ అక్కడక్కడ మతవాదులు అడ్డుకోవడము, వాళ్ళు స్టేట్మెంట్లు ఇవ్వడము, నాకు ఫోన్ చేసి బూతు మాటలు తిట్టడము, ఎన్నో అడ్డంకులు మా ప్రయాణంలో ఎదురవుతూ ఉన్నాయి. నేను జైలుకి వెళ్ళినప్పుడు నా భార్య పిల్లలు ఎంతో తల్లడిల్లినటువంటి సందర్భం. అప్పుడప్పుడు చిన్న చిన్న మాట అంటూ ఉంటారు నా ఇంట్లో, ఇవన్నీ మనకు అవసరమా, మనకి ఇల్లు ఉంది, ఫ్లాట్ ఉంది, వ్యవసాయ భూమి, క్షేత్రం, 10 ఎకరాల భూమి ఉంది, అన్నీ ఉన్నాయి, నాకు ఉద్యోగం ఉంది, కారు ఉంది, బైక్ ఉంది, స్కూటీ ఉంది, బంగారం ఉంది, అన్నీ ఉన్నాయి, మనకు 2 పిల్లలు, ఇంకో 2 ఆడపిల్లల్ని దత్తత తీసుకున్నాం, నిండుగా హ్యాపీగా ఉన్నాం కదా, మనం గొప్పగా బతికితే చాలు కదా, ఈ సమాజం మనల్ని రిసీవ్ చేసుకోవట్లేదు, మనం ఎక్కడికి వెళ్ళినా అడ్డుకుంటుంది, ఇవన్నీ మనకు అవసరమా, కేసులు, కోర్టులు, తిరగడాలు, ఉపవాసాలు, అర్ధరాత్రి ప్రయాణాలు, ఎవడో ముక్కు మొహం తెలియని వాడు, చైతన్యం లేనివాడు తిడుతూ ఉంటే పడడం, ఒకచోట అడ్డుకోవడం, ఒకచోట రావద్దని స్టేట్మెంట్ ఇవ్వడం, ఇవన్నీ మనకు అవసరమా అని అప్పుడప్పుడు ఏదో నిరాశ నిస్పృహలో అంటూ ఉంటారు. దానికి సరైన మందు వాళ్ళని పోరాట క్షేత్రాలకు తీసుకువెళ్ళి ఆ రక్త తర్పణము, ఆ పాన బలిదానాలు, ఆ పోరాట చరిత్రని కళ్ళకు కట్టినట్టు చూపించడం ద్వారా ఇప్పుడు అన్నది మావిడ, మన పోరాటం ఎంత చిన్నది అని. కాబట్టి ఎప్పుడైనా ఇంత పొడవున్నాను అనుకున్నప్పుడు తనకంటే పొడవున్న వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే తాను ఎంత పొట్టో తెలుస్తుంది. మనం ఇంత చేస్తున్నప్పుడు ఇంత చేసే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే మనం ఇంకా చేయాల్సింది ఎంత ఉందో మనకు అర్థమవుద్ది. చాలామంది ఆదివారం కార్యక్రమాల్లో పాల్గొనడమే పోరాటంగా, వీలైన రోజు కంఫర్ట్ జోన్లో ఉండి కాస్త పనిచేస్తే మేము ఎంతో పనిచేస్తున్నాం అనేటువంటి ఫీలింగ్లా, వారానికి ఒక ఆదివారం సభలు సమావేశాల్లో పాల్గొని నేను పెద్ద ఉద్యమకారుణ్ణి అనుకునేటువంటి ఒక సంతృప్తి, సెల్ఫ్ సాటిస్ఫైడ్ జీవితాల్లో కొంతమంది ఉంటున్నారు. కొంత చేసి దాన్ని 10 మందికి చెప్పుకునే వాళ్ళు కొంతమంది, ఎంతో చేసి అసలు చెప్పుకోవడానికి భయపడే వాళ్ళు కొంతమంది, చేస్తున్నది ప్రదర్శించడానికి సిగ్గుపడే వాళ్ళు కొంతమంది, ఈ సమాజం ఇంకా మారదు, ఈ సమాజం వేస్ట్ అని నిరాశ నిస్పృహల్ని సమాజం నిండా చల్లే వాళ్ళు ఇంకా ఎక్కువ మంది అయిపోయారు. కాబట్టి కొంచెం మనసు మెదడు పెట్టి ఆలోచిస్తే మన చుట్టూ స్ఫూర్తిదాయకమైనవి ఎన్నో ఉంటాయి. నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ విదేశాల్లో పుస్తకాలు చదువుతున్నప్పుడు భీమా కోరేగాంలో జరిగిన ఒక భయంకరమైన పోరాట చరిత్రను, మహర్ బెటాలియన్ చేసిన పోరాటాన్ని వెలికితీసి ప్రతి ఏటా అక్కడికి వెళ్ళి జనవరి 1వ తేదీన విజయ్ దివాస్ను జరుపుతూ మనకు ఇది స్ఫూర్తి అని అందరిలో స్ఫూర్తిని నింపాడు. మరి మన తెలుగునాట అటు చుండూరు కానీ, ఇటు కారంచేడు కానీ, అటు కదురుకుప్రం కానీ, ఎన్నో పోరాటాలు, అక్కడ సోంపేట కానీ, అక్కడ ఉన్నటువంటి రైతాంగ పోరాటం, నక్సల్బరీ పోరాటం జరిగినటువంటి గ్రామాలు కానీ, ఇక జగిత్యాల పోరాటం కానీ, అక్కడ నిర్మల్ జిల్లా అడవుల్లో జరిగిన పోరాటాలు, గిరిజన పోరాటాలు ఎన్నెన్నో మన చుట్టూ ఉన్నాయి మిత్రులారా. మనం ఆ దారిలో టూరిస్ట్గా వెళ్ళైనా కాసేపు ఆగి స్ఫూర్తిని పొందడం చాలా అవసరం. ఈరోజు చేయాలని ఎంతో ఉన్నా, చేసే సమయం ఉన్నా, జ్ఞానం ఉన్నా, చేతి నిండా డబ్బు ఉన్నా, సోషల్ మీడియా అందుబాటులో ఉన్నా, చక్కటి కార్లు, బైకులు, రోడ్లు, రైళ్ళు, అన్ని రకాల ప్రయాణ సాధనాలు ఉన్నా ఈరోజు చేయాల్సిన వాడు లేడు. అలాగే ఆ ఇన్స్పిరేషన్ లేదు. బండి నిండా ఫుల్ ట్యాంక్ ఉంది, బండి ఉంది, టైరు గాలి ఉంది, డ్రైవర్ ఉన్నాడు, కానీ ఆ స్విచ్ ఒత్తితే స్టార్ట్ అయ్యే స్పార్క్, ఈ చలికాలం కొంచెం చల్లబడి దానికి కొంచెం రాకాల్సి ఉంటుంది, కొంచెం రాకి వేడి చేస్తే అప్పుడు చౌక్ అంటారు, దాన్ని ఏమంటారు శేఖరన్న, దాన్ని కొంచెం వేడి చేస్తే ఆ స్పార్క్ రాగానే ఇంజన్ చాలా అయింది. ఇప్పుడు మా పిల్లలు, వీడు 8వ తరగతి, పాప 10వ తరగతి, పెద్ద అబ్బాయి కూడా వేరే పనిలో ఉన్నాడు. వీళ్ళకి ఇన్ టైంలో
ఎవరైనా పోరాటాలు అంటే ఏదో పుస్తకంలో ఉండే పోరాటాలు, త్యాగం అంటే ఏదో మహానుభావులు స్వాతంత్రం కోసం చేసిన త్యాగాలే త్యాగాలుగా, ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ అయితే, పోలీసు దెబ్బలు తింటే, జైలుకి వెళ్తే, ఇంకేదైనా జరిగితే వీళ్ళ బతుకు వీళ్ళు బతకకి ఏం పని పాట లేక రోడ్డు మీదకి వచ్చిర్రా అనేటువంటి చులకన భావం నేటి యువతలోనూ, నేటి ఉద్యోగస్తుల్లో ఉంది. వాళ్ళేదో కష్టపడి మేము ఉద్యోగం సంపాదించాము, ఓపెన్ కేటగిరీలో మా బతుకు మేము బతుకుతున్నాం, ఇంట్లో ఫ్రిడ్జ్, కూలరు, వాషింగ్ మిషను, ఓపెన్ డోర్లు, 2 డోర్ల ఫ్రిడ్జ్లు ఉన్నాయి, మా ఇంట్లో 2 రకాల కార్లు ఉన్నాయి, నాకు బుల్లెట్ ఉంది, బంగారం ఉంది, ఆభరణాలు ఉన్నాయి, నాకు మొత్తం బాత్రూంలో కూడా నాకు ఏసీ ఉందనేయడమే గొప్పగా బతుకుతున్నట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. బయట ఆకలితో చచ్చిపోయే వాళ్ళు లేకపోవచ్చు, కానీ హక్కులు అంటే ఏంటో తెలియని అమాయకులు ఉన్నారు. మన చుట్టూ అనేక పోరాటాలు బాకీగా ఉన్నాయి. ఎన్నో దోపిడీ పీడనలు వ్యవస్థీకృతమై కొనసాగుతున్నాయి. వాటి మీద ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం. దానికోసం జైలుకు వెళ్ళమనట్లేదు, చట్టాన్ని చేతిలోకి తీసుకొని ధ్వంసం చేయమనట్లేదు, శాంతి భద్రతల సమస్యలు తేవాలనట్లేదు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూనే, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూనే, ప్రజల మద్దతును కూడగడుతూ దోపిడీ పీడన పైన చైతన్యపరచాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అందుకే రేపు నా పిల్లలు రేపు 10th అయిపోయాక ఇంటర్కి వెళ్ళినా, డిగ్రీకి వెళ్ళినా, బీటెక్కి వెళ్ళినా, ఉద్యోగస్తులైనా వాళ్ళ ప్రతి సెలవు దినము జ్ఞానాన్ని అన్వేషిస్తూ ప్రయాణించాలి, ప్రకృతి ఒడిలోకి ప్రయాణించాలి. అలాగే సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తూ స్పందించే మనుషులుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. అందుకోసం నేను పోరాటం పేరుతో వచ్చే సినిమాలు చూపిస్తే సరిపోదు, నిజ జీవిత వాస్తవాలని కళ్ళకు కట్టినట్టుగా వాళ్ళ గుండెకు తట్టి లేపాల్సిన అవసరం ఎంతో ఉంది. అందుకే ఒక తండ్రిగా, మా భార్య ఒక ఉద్యోగస్తురాలుగా కూడా మన శనివారం లీవ్ పెట్టుకొని మరీ ఇక్కడికి రావడం జరిగింది. అయితే తీసుకురావడమే నా పాత్ర. ఆ తర్వాత అందిపుచ్చుకోవడం వాళ్ళ చేతిలోనే ఉంది. నేను బలవంతంగా రుద్దాల్సిన పని లేదు. వాళ్ళ జీవితాన్ని నేను నా చేతిలోకి తీసుకోవాలనేటువంటి కుట్రతో లేను. అయితే ఆ విషయం, ఆ ఫ్లేవర్ తెలిస్తే కదా ఆ వాసన వాళ్ళకు వంటబట్టేది. ఈరోజు వేలు బట్టి చర్చికి తీసుకెళ్తున్నారు, వేలు బట్టి గుడికి తీసుకెళ్తున్నారు, వేలు బట్టి 5 సార్లు నెత్తి మీద టోపీ బట్టి నమాజ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళతో పోలిస్తే నేను నా కారులో హాయిగా ప్రకృతి ఒడిలో బీచ్ చూపిస్తూ, దారి పొడుగుతో ప్రముఖులని కలుస్తూ, వాళ్ళ కుటుంబ సక్సెస్లో ఒక డీజీపీ గారి ఇల్లుని విజిట్ చేశాము, ఒక ఏసీపీగా పనిచేసినటువంటి, ఒక డిఎస్పీగా పనిచేసిన ఆయన ఇల్లు చూసాం. అలాగే ఒక 80 ఏళ్ళ వయసు ఉన్నటువంటి దాచేపల్లి దగ్గర వీరయ్య గారి ఇంటికి తీసుకెళ్ళాము. వాళ్ళ పిల్లలు అమెరికా, లండన్లో స్థిరపడి ఆయన 60 ఏళ్ళ క్రితమే దండలు పెళ్లి చేసుకున్న వ్యక్తి అంటే ఎంత పెద్ద చరిత్ర. ఆ ఊరిలో సైంటిస్టుల విగ్రహాలు పెట్టినటువంటి తాతయ్యని వాళ్ళకి పరిచయం చేశాను. ఇదిగో వీళ్ళ పిల్లల్ని డాక్టర్లను చేసి, అల్లుళ్ళని డాక్టర్లుగా చూసి సమాజ సేవలో ఉన్న కుటుంబం ఇది. ఈ ఇంటికి ఏ రాత్రి ఎవరొచ్చినా, 10 మంది వచ్చినా భోజనం పెడుతూ ఆ అక్క పడిన కష్టాన్ని మా ఆవిడ తన జూనియర్గా, తన అనుచరురాలిగా తాను కూడా మా ఇంటికి ఇప్పుడు ఇవాళ 19వ తారీఖు. ఈ గడిచిన 20 రోజుల్లో మేము ఇంటికాడ ఉన్న 10 రోజులు లేవు, 6 రోజులేమో ఉన్నాం ఇంట్లో. ఆ 6 రోజుల్లో ప్రతిరోజు 5 నుంచి 10-15 మంది వచ్చారు. వాళ్ళందరికీ వండి పెడుతూ మా పాత్ర మేము పోషిస్తూ మేము ఇంకెక్కువ చేస్తున్నామేమో అనేటువంటి ఒక భావనకు వస్తున్న తరుణంలో పెద్దవాళ్ళని చూసి ఇంకా ఏం చేయాలో నేర్చుకోవడానికి అవకాశం పడింది. అలాగే ఇందాకే భగత్ సింగ్ బాబు అన్న చెప్పినట్టుగా ఈ చీరాల అంటే ఒక ప్రకాశం జిల్లా, ఇప్పుడు బాపట్ల జిల్లా, గుంటూరు కలిపారు. ఇక్కడ ఎంతో పొటెన్షియాలిటీ ఉంది, శక్తి ఉంది, ఎనర్జీ ఉంది, సంపద ఉంది, ఉద్యమం ఉంది, చరిత్ర ఉంది, పోరాడాల్సిన అవసరం ఉంది. ఇంకోవైపు అజ్ఞానాన్ని ప్రమోట్ చేసే వాళ్ళు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ప్రజల్ని పోటీలో పడి మరీ అజ్ఞానాన్ని ప్రచారం చేసుకుంటున్నారు. మరి విజ్ఞానాన్ని ప్రచారం చేయాల్సిన మనము కనీసం ఒక 100 మందిని కూర్చుండి ఒక 2 రోజులు పెట్టుకోలేకపోతున్నాం, ఒక 500 మందిని కూర్చొని ఒక 2 రోజులు పెట్టుకోలేకపోతున్నాం, ఒక 1000 మందితో 2-3 రోజుల పాటు సభలు సమావేశాలు పెట్టుకోలేకపోతున్నాం. కారణం ఏంటి? అవసరం లేదా? ఈ సమాజంలో అలాంటి అవసరం లేదా? ముమ్మాటికి అవసరం ఉంది, కానీ ముందు పడే వాళ్ళు లేరు. సహకరించే వాళ్ళు ఉన్నారు, పాల్గొనే వాళ్ళు ఉన్నారు, దాన్ని లీడ్ చేసే నాయకత్వం లేదు. కాబట్టి ఆ బాధ్యత గురించి చర్చించుకోవడం జరిగింది. మార్చి నెలలో ఈ కారంచేడు రుధిర క్షేత్రాన్ని చూసి అక్కడ వాళ్ళకి ఒక విప్లవ వందనం తెలియజేసి, ఆ ప్రకృతి ఒడిలో దర్శనం చేసుకొని, ఆ బీచ్లో కుటుంబాలతో ఒక రోజంతా ఇక్కడ గడిపి, ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకొని, ఇప్పుడున్న సమాజంలో ఏం జరుగుతుందో తెలుసుకొని, ఒక రోజంతా వీలైతే అంబేద్కర్ భవన్లోనో మరో ఫంక్షన్ హాల్లోనో సదస్సు జరుపుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలనే ఒక అభిప్రాయానికి వచ్చాము. మరి ఇది తీర ప్రాంతం, కోస్టల్ ఏరియా. ఇది ఒకవైపు ఏమో రాయలసీమకు దగ్గరగా ఉన్న నెల్లూరులో ఉంటుంది, ఇంకోవైపు ఏమో
దీన్ని ఏమంటారన్న కోస్తాంధ్ర బార్డర్లో ఉంటుంది. ఇది చాలా అడుగడుగున పోరాటమే, అడుగడుగున చరిత్ర ఉంటుంది. కాబట్టి చరిత్రను గుర్తు చేసుకుందాం, చారిత్రాత్మక పాత్ర పోషిద్దామని తెలియజేస్తూ, మీరు కూడా మీకు వీలైనప్పుడు మీ దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళి వాళ్ళ అనుభవాలు ముచ్చట్లు వింటూ వాళ్ళ ఇంట్లో తిని వాళ్ళ ఇంట్లో పడుకొని ఒక అనుబంధాన్ని పెంచుకోవాలని కోరుతున్నాము. చాలామంది ప్రజలు ఫోన్లో మాట్లాడుకోవడం, వీడియో కాల్లో మాట్లాడుకోవడం, రోడ్డు మీద కలిసినప్పుడు మాట్లాడుకోవడం, హోటల్లో ఛాయ్ తాగడం, హోటల్లోనే తినడం, మళ్ళీ అక్కడ నుంచి ఎటు వాళ్ళు అటు డిస్పస్ అవ్వడమే తప్ప ఒక మానవ సంబంధాలని ఫ్యామిలీ ఫ్రెండ్స్గా మారటం లేదు. అది నెలకొల్పాలి, పునరుద్ధరించాలనే ఈ ప్రయత్నం. మరి చివరగా సుజాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఈ ప్రాంతానికి మొన్న వచ్చాము. ఇప్పటివరకు కూడా ఎన్నో అనుభవాలని కూడగట్టుకొని తర్వాత నెక్స్ట్ కార్యాచరణకు పునాది పడ్డట్లుగా అన్న వాళ్ళ అనుభవాలను తీసుకొని మేము వెళ్తున్నాం. థ్యాంక్ యూ అన్న, అక్క. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి రావడం. మా పిల్లలకి కూడా మంచి ఇన్స్పిరేషన్ అయింది. దీనికి మీరు సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. పిల్లల్ని తీసుకొని రావటం మీరు మాత్రం అసలు మళ్ళా రావాలని మీరు కోరుకుంటున్నాను నేను మాత్రం. థ్యాంక్ యూ. జై భీమ్. వర్ధిల్లాలి జ్ఞానగృహ సందర్శనలు, వర్ధిల్లాలి మానవ సంబంధాలు, కొనసాగిద్దాం మహనీయుల ఆలోచన విధానాన్ని. జై భీమ్, జై ఇన్సాన్. జై భీమ్, జై ఇన్సాన్.